ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పాత్రల తయారీ. ఇవన్నీ కుండలు, కంచుళ్ళు, బుడిగల మీద మూతలు అవన్నీ అనేది మొత్తం బయటికి వేసినాము. అయితే ఇవి ఇప్పుడు ఉగాది వస్తుందిగా, ఉగాదికి పచ్చడ కుండలు ఇవి పచ్చడ కుండలు. ఇవి ఇవి కుండల మీద మూతలు అన్నట్టు. ఇవి ఇట్లా పచ్చడ కుండ మీద మూతలు. ఇవి ఇప్పుడు ఉగాది పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి చేసుకోనికి ప్రతి ఒక్కరు చల్లగా ఉగాది టైంలో పచ్చడి అయితే మట్టి కుండలలోనే చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనము ఆ ఒక్కసారి అన్నా పచ్చడి అయితే దాంట్లో చేసుకుంటే బాగుంటది. స్టీల్ దాంట్లో కానీ ఇతర దాంట్లో కానీ చేసుకుంటే అది టేస్ట్ మారిపోతది. ఓకేనా. ఇవి గింజలు, పిట్టెలకు గింజలు పెట్టడానికే వాటర్ పోయడానికి అనేది ఆర్డర్ వచ్చినాయి కాబట్టి చేసినాము పిట్టెలకు. ఇవి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి నీళ్లు బోర్లా కూడా నీళ్లు చాలా తక్కువైపోయినాయి. చేనులలో కూడా చాలా లేకుంటాయి కాబట్టి వాటికి తాగే అవకాశం ఉండదు. అక్కడిక్కడ పోయి తిరిగి ఎండలకు కూడా ఆడాడ పిట్టెలు పడిపోతా ఉంటాయి నీళ్లు దొరకక సరిగ్గా. కాబట్టి మనము కొంచెం మేమైతే వీడియోలో చూసే ఉంటారు, మేమైతే ఆడాడ చిన్న చిన్న పోయిన కుండలు అన్ని పెట్టేసి వాటర్ అయితే పోస్తున్నాం. మీరు కూడా ఇవైతే మాకు ఆర్డర్ వచ్చినాయి, కొన్ని గింజలు ఇంకా నీళ్లు పెట్టడానికి అయితే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇవి చేసి పెట్టినాం అన్నట్టు. అక్కడక్కడ మీరు కూడా టెర్రస్ పైన కానీ పైన ఇండ్ల పైన కానీ కూడా ఇంటి పైన కూడా కాంపౌండ్ పైన ఆడేడ కొన్ని నీళ్లు అయితే పోసి పెట్టండి. మట్టి పాత్రలు అనే కాదు, ఏ దాంట్లో ఉంటే ఆ దాంట్లో పెట్టండి. ఓకేనా. ఎందుకంటే మట్టి పాత్రలు పెడితే కొంచెం కూల్ ఎక్కువ ఉంటాయి, అవి ఎండలకు వచ్చి తాగితే కూడా కొంచెం వాటి దాహం తీరుతుంది కాబట్టి అట్లా మట్టి పాత్రలు. మనమైతే పుణ్యం కట్టుకుంటాం, ఇక మనకైతే పుణ్యం వస్తుంది. ఇవి పెద్ద కుండల మీద మొత్తం మూతలు అన్నట్లు పచ్చడి బుడియల మీదవి. ఇవి దీపాలు చిన్నవి, అఖండ జ్యోతి అవి పెడతారు కదా, 365 ఒత్తులు అవి అని వీటి కోసం అని. ఇవి ముంతల పైన ముయ్యడానికి, చిన్న చిన్న గురుగుల పైన, పెండ్లిళ్లకు, ధూపార్తుల పైన దీపాలు పెట్టనీకే, పందిరి గుంజలకు కడితే దీపాలు ఇవి దాని మీద కూడా పెట్టి దీపం వెలిగిస్తారు అన్నట్లు. ఇవి ఇంకా ఇక్కడ మొత్తం అన్నారవైనవి. ఇవి మొత్తం మూతలకు కుండల మీద వరకు ఆ పెద్ద పెద్ద ఉన్నాయి, నీళ్ళు పోసి గింజలేసి పెట్టనీకి మాత్రమే. ఇవన్నీ పెద్దవి, మొత్తం పెద్దవి అన్ని ఆ పిట్టెల కోసం అని ఆర్డర్ ఇచ్చినందుకు చేసినాము. ఇంకో కట్టెలు మొత్తం మిషన్ కట్టే నాచురల్ గా కొనుక్కొచ్చి కాలుస్తాం అన్నట్లు. అప్పుడైతే కంది కట్టె పెడుతుంటే ఆడేడ చేనుల కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చి, కానీ ఇప్పుడు ఎవరు అంత పెద్ద పెద్దగా కట్టెలు కోసలేరు, పైన పైన నేరుకుంటుండ్రు కాబట్టి కట్టె దొరుకుతలేదు. ఇక ఇట్లా మిషన్ కి అయితే కట్టెలు కోపించిన అయితే కొనుక్కొచ్చి కాలుస్తాం. ఇవి ఇంత సన్నం ఉంటాయి, ఎర్రిపాలు లెక్క. మొత్తం ఎండిన తర్వాత పెడతాం. ఇంకా ఇవన్నీ అడ్డు మొత్తం ఇట్లా లెవెల్ గా కట్టేసి ఇవన్నీ దానిలో మీద వేస్తాం. ఎన్ని గానం పోయినాయి ఇవి మొత్తం. ఇది ఆము దాపులు అంటాం మేము. అయితే ఈ పోయిన కుండలన్నీ ఇట్లా కూనల పైన కడతాం అన్నట్లు. చిన్న చిన్నగా ఇంత ఇంత ఉంటాయి అవి, వాటిపైన కట్టి అవన్నీ తీసుకొచ్చి దీనిలో మీద వేసి ఆమె ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. పిట్టెలకు మాత్రం మర్చిపోకుండా అయితే నీళ్లు పెట్టిండి. కొన్ని గింజలు మనం తిన్నప్పుడు చల్లినంత అన్నం కాదు కాబట్టి వాటిలో కూడా కొంచెం అంత బియ్యము మన దగ్గర ఏది ఉంటే అది వేస్తే కొంచెం వాటి ఆకలి దాహం తీర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు అట్లా కొంచెం సాయం చేయండి వాటికి కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎట్లా ఉందో. ఓకేనా, బాయ్.